బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ గురించి మనకు తెలిసిందే. దానిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 డిగ్రీల సెల్సియస్తో బర్న్ అయిపోయింది ఎయిర్ క్రాఫ్ట్. ఆ టైంలో ఏ మానవ శరీరం అంత డిగ్రీలో బర్న్ అవుతే తట్టుకోలేదు. అక్కడున్న జంతువులు, కుక్కలు కూడా ఆ బర్నింగ్లో చుట్టుపక్కల కింద ప్రాంతాల్లోనే చనిపోయాయంట. ఇటువంటి టైంలో మాంసం ముద్దలే దొరుకుతాయి అండ్ ఎముకలు కూడా అక్కడక్కడ చెదిరి పడిపోతుంటాయి, బర్న్ అయిపోతాయి, కొన్ని కాలిపోతాయి, అంత బూడిద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలో మన కల్చర్ అంటే మ్యాన్ ఈజ్ అ సెంటియంట్ బీయింగ్, మన వాళ్ళు, మన స్మృతులు, కనీసం మా డెడ్ బాడీ మాకు కావాలి, మా వాళ్ళది మాకు కావాలని కోరుకుంటారు. అయితే ఎవరిది ఏంటి ఎలా అని ఎలా గుర్తించారు? రీసెంట్గా అంటే దాదాపు 1 వీక్ కృషి తర్వాత 200 DNA ప్రొఫైలింగ్ చేసి 200 మందిని ఆ బాడీస్ అప్పగించారనమాట. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అనేది మామూలుగా చనిపోతే ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ ద్వారానో, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానో, బాడీలో వేసుకున్న వస్తువుల ద్వారానో, వాళ్ళ బట్టల ద్వారానో గుర్తుపడతారు. కానీ మొత్తం కాలి బూడిదైపోయిన తర్వాత చిన్న చిన్న మాంసపు ముద్దల్ని ఎలా గుర్తుపడతారంటే DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా గుర్తుపడతారనమాట. మనిషిలో ఉండే ప్రతి సెల్లో కూడా DNA ఉంటుందన్నమాట. DNA అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాన్ని కోడ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే ఈ మధ్య చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ఉదాహరణకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే ఫ్లయింగ్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళ DNA రెడీగా పెట్టుకుంటారంట. అంటే వాళ్ళు DNA కలెక్ట్ చేసి పెట్టుకుంటారనమాట. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు ఈ మనిషి అంటే అతని DNAనే ఆ వ్యక్తి. జనరల్గా DNAలో మన ఫ్యామిలీ హిస్టరీ, మన రూట్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు DNA కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాదు, ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్లో తప్ప ఏ ఇద్దరు DNA కూడా మ్యాచ్ కాదనమాట. మనకు తెలుసు ఈ ఫ్లైట్ ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందో, ఏదైతే కూలిపోయిందో దానిలో 125 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్ 1000 డిగ్రీస్లో బర్న్ అయిందనమాట. దాంతో బాడీస్ మనకు అసలు వచ్చే అవకాశం లేదనమాట. బోన్స్ బ్రేక్ అయిపోయాయి. చివరికి రెమినెంట్స్ మనకు కావాలంటే మన వాళ్ళ శరీరాలు, అంటే మన లవ్డ్ వన్ శరీరాలు మనకు కావాలి. కాబట్టి మనకి ఎవరైతే మన వాళ్ళు ఉంటారో, అంటే ఉదాహరణకి గుజరాత్ మాజీ సీఎం కూడా ఈ ఉదంతంలో చనిపోయారు. ఆయన కూతురు DNAతో ఆయనది మ్యాచ్ చేసి చూసి ఆయన శరీరాన్ని అప్పచెప్పారనమాట. ఇది మొదటిసారి కాదు. ఇలాంటి క్రాషెస్ అయినప్పుడు DNA టెస్టింగ్ కానీ, డెంటల్ టెస్టింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి 2014లో మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించి MH17 ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు కూడా సేమ్ దానిలో కూడా DNA అండ్ డెంటల్ రికార్డ్స్ తీశారనమాట. దాంతోపాటు మనం చూస్తే కనుక ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 2009లో అది క్రాష్ అయినప్పుడు కూడా సేమ్ ఇలాంటి DNA ప్రొఫైలింగ్ వాడే శవాలను అప్పచెప్పారు. అండ్ మనందరికి తెలుసు చరిత్రలో చాలా పెద్ద ట్రాజడీ సెప్టెంబర్ 11 అటాక్, అమెరికా పైన WTC టవర్స్ పైన అటాక్ అనమాట. అటాక్లో దాదాపు 3000 మంది చనిపోయారనమాట. 22,000 బాడీ పార్ట్స్ దొరికాయంట. ఇంకా చాలా మంది అక్కడ గుర్తుపట్టలేపారు. అవన్నీ కూడా DNA ప్రొఫైలింగ్ ద్వారా 10 నెలలు పట్టిందంట. DNA ప్రొఫైలింగ్ చేసి DNA ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎవరి శరీరాలు వాళ్ళకి అప్పచెప్పడానికి. అండ్ అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కోడీస్ అని చెప్పి, అంటే కంబైన్డ్ DNA ఇండెక్స్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. దానిలో క్రిమినల్స్ కావచ్చు, మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు, ఇలా ఏ అనుమానం ఉన్నా సరే వాళ్ళ DNA ప్రొఫైలింగ్ పెడతారనమాట. కన్విక్టెడ్ క్రిమినల్స్, అరెస్టెడ్ పర్సన్స్, మిస్సింగ్ పర్సన్స్, ఫోరెన్సిక్ సైన్స్ కోసం. అమెరికాలో, ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల్లో కోల్డ్ కేసెస్ అని కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ జరిగో, రేప్ జరిగో, ఆ తర్వాత దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏమీ లేక, ఎందుకంటే అప్పట్లో ఈ ప్రొఫైలింగ్ టెక్నాలజీ కానీ, అప్పట్లో ఈ మోడర్న్ టెక్నాలజీ లేదు కాబట్టి ఆ కేసెస్ అలానే ఫ్రీజ్ అయిపోతాయి. కోల్డ్ కేసెస్ లాగా అంటాం అనమాట వాటిని ఈ మధ్య కొత్తగా DNA ప్రొఫైలింగ్, DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ కేసెస్ కూడా సాల్వ్ చేస్తున్నారు. ఉదాహరణకి రీసెంట్గా అమెరికాలో గోల్డెన్ స్టేట్ కిల్లర్ అనే ఒక కేసు అనమాట, కాలిఫోర్నియా కేసు ఇది. దీనిలో 1970s 80s మధ్యలో ఒక ఆయన 100 కొద్ది దొంగతనాలు చేశాడు, 50కి పైగా రేపులు చేశాడు, 13 మర్డర్లు చేశాడు. అతను 45 ఏళ్ళు దొరకల. 2018 వరకు దొరకలేదనమాట. అతని పేరు జోసెఫ్ డి యాంజిలో. ఇతను దొరికేశాడు. ఎలా? ఎప్పుడో అతను వదిలిపెట్టిన అతని DNA క్లూ తర్వాత తరతరాల తర్వాత అతన్ని పట్టించింది అనమాట. చాలా లేట్ వయసులో అతని క్రైమ్స్ అన్నింటిలో దొరికాడు. అప్పట్లో అంటే 1970s 80sలో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోడీస్ అంటే DNA ప్రొఫైలింగ్ అంతా చేయలేదు. కానీ తర్వాత చేసిన తర్వాత ఏదో ఎక్కడో జెనెటికల్గా ఎవరో దొరికినప్పుడు కూడా అతను దొరికేశాడు అనమాట. రీసెంట్గా ఇంకో కాన్సెప్ట్ కూడా ట్రెండ్ అవుతుంది. అదే జెనెటిక్ జీనియాలజీ. అంటే ఫ్యామిలీ ట్రీని రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం, అంటే 6వ తరం ఎవరు, 7వ తరం ఎవరు, మన తాత ఎవరు, ముత్తాత ఎవరు, మన కజిన్స్ ఎవరు, దూరపు కజిన్స్ ఎవరు తెలుసుకోవడానికి ఈ జెనెటిక్ జీనియాలజీ అని వెబ్సైట్లు తయారయ్యాయి అనమాట. దీనిలో మన DNA పెడితే మనకు మ్యాచ్ అయ్యే DNAs కూడా చాలా వస్తుంటాయి అనమాట.
సో ఇలా డిఎన్ఏ ప్రొఫైలింగ్ మీద ఇప్పుడు కొత్త ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో మాత్రం ఎయిర్ క్రాష్ చాలా దారుణం అని చెప్పొచ్చు. అయితే డిఎన్ఏలా కలెక్ట్ చేయడం, ఆ వ్యక్తి ఇష్టం లేకుండా డిఎన్ఏ కలెక్ట్ చేయడం అనేది క్రైమ్ అనమాట. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. అన్లెస్ ఒక క్రిమినల్ ఛార్జ్ ఉన్నప్పుడు, ఏదైనా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తీస్తారు, కానీ మిగతా టైంలో అసలు తీయరు అనమాట.